ఇంకో పక్కన దీనికి ఆవరేజ్ 4,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అదే మరి కుప్పంలో 36 మంది, మంగళగిరిలో కూడా 52 మంది తీసుకున్నాం. రేపు దీన్ని ఇంకా కూడా కొంచెం పెద్ద ఎత్తున స్కేలింగ్ చేయడం కోసం ఒక పద్ధతి ప్రకారం దీనికి ముందుకు తీసుకుపోతున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్ అప్పుడు తీసుకున్నప్పుడు ఇవన్నీ దీన్ని ముందుకు తీసుకుపోతూ దీన్ని చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇక్కడ నేను చెప్పేది ప్రజలందరికీ, మేము హోమ్ క్వారంటైన్ కు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇనిషియల్ స్టేజ్ లో వచ్చారు. వాళ్ళందరికీ చాలా వరకు ఒకరిద్దరు అడ్వాన్స్ స్టేజ్ లో వచ్చినా అటెంప్ట్ చేసి దాన్ని ఏ విధంగా చేయాలో చేయగలిగాం. ఇంకొక పక్కన మాకు 262 రిప్రజెంటేషన్స్ వచ్చాయి మేము ఆన్లైన్ లో అడుగుతా ఉంటే. ఇంతవరకు 247కు ఇనిషియేట్ చేశారు యాక్షన్ కోసం. ఇందులో మనం చూస్తే రిజాల్వ్ చేసింది 62 అనేబుల్ టు రిజాల్వ్. అవి కూడా రీజన్ చెప్తాను. రిజాల్వ్ చేయగలిగింది 95 రిజాల్వ్ చేయగలిగాం. ఒక పక్కన సపోర్ట్ అవసరం లేదని వాళ్ళే వేరే ఆల్టర్నేటివ్ చేసుకుని ఒక 20 మంది చెప్పారు. మా దగ్గర వచ్చిన కేసుల్లో 20 మంది చనిపోయారు. హాస్పిటల్కి పోయిన వాళ్ళు 144 అని చెప్పారు. హోమ్ క్వారంటైన్ లో 78 మంది ఉన్నారు. ఇందులో హై, మీడియం, లోగా పెట్టుకున్నాం. ఇందులో ప్లాస్మా కావాలని 52 మంది వచ్చారు. వెంటిలేటర్స్ కావాలని 41 మంది వచ్చారు. ఆక్సిజన్ కావాలని 52 మంది అడిగారు. ఆక్సిజనేటర్ బెడ్లు కావాలని 20 మంది అడిగారు. ఇంకొక పక్క రెమిడిసివిర్, ఇంకొక ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 31 అడిగారు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలి 2 మంది, మెడికల్ అడ్వైజ్ కావాలి 4 మంది వచ్చారు. ఎందుకు ఈ డీటెయిల్స్ అని నేను చెప్పానంటే, ఈరోజు మేము హోమ్ క్వారంటైన్ లో చాలా వరకు సమర్థవంతంగా పరిష్కారం చేయగలుగుతున్నాం. వేరే గవర్నమెంట్ కు సంబంధించిన విషయాలు, ఈరోజు గవర్నమెంట్ అనేది విస్తృతమైన అధికారం ఉంది. గవర్నమెంట్ కు రిసోర్సెస్ ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ ఉపయోగించి కోవిడ్ ని నివారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొని ప్రజలు ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాళ్ళ ఆరోగ్యానికి, అదే మాదిరిగా వాళ్ళ ప్రాణాలకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత, కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.